బాలికను రక్షించిన ఇద్దరికి సన్మానం. ఎక్కడ 9 ఏళ్ల చిన్నారిని రక్షించిన యువతి ఆమె స్నేహితుడిని హైదరాబాద్ సిపి సజ్జనార్ శుక్రవారం సన్మానించారు. వారి సాహసాన్ని అభినందించి ప్రతి ఒక్కరూ ప్రజా పోలీసుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న సేజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్గూడ నుంచి మాదాపూర్ వైపు బైక్ పై వెళ్తున్నది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 సమీపంలో ఒక వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఇద్దరు గమనించారు. చిన్నారి కళ్ళల్లో భయాన్ని చూసి వెంటనే అడ్డుగా వెళ్తున్న కాశీనాథ్ శ్రీ నారాయణల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా డయల్ 100కు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు. పోలీసుల విచారణలో నిందితుడు యూసుఫ్గూడకు చెందిన జావీద్ అని తేలింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఐస్ క్రీం కొనిస్తానని మభ్యపెట్టి తన బైక్ పై తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే సిపి సజ్జనార్ పాత పోలీస్ కమిషనర్ ఆఫీసులో సేజల్ గణపతులను సన్మానించి నగదు రివార్డు అందజేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసులు ఎంత కృషి చేసినా ప్రజల సహకారం తోడైతే మరిన్ని ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ దొంగ కొడుకులు ఉంటారు నిజంగా. ఇప్పుడు వాడు ఎవడైతే ఉన్నాడో వీని పేరు ఏం పేరు? జావీద్. వీళ్ళకి అసలు చదువు లేక సంధ్య లేక ఏటి మీద ఏం చింత అంటే చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ఇటువంటి పనులు చేస్తారు ఈ లంగా కొడుకులు. వీళ్ళని అసలు చేసి పడేయాలి. 1, 2, 3 కేసులు అయినాయి అంటే వీళ్ళని తీసుకపోయి అసలు తొవ్వలేని దగ్గర వేసి అక్కడనే కష్టం చేసి అక్కడనే వండుకొని నీళ్లు తిని మట్టి బుక్కి సావుర్రా అని చెప్పేసి చెయ్యాలి. 3 కేసులు అయినాయి అంటే దొమ్మి కేసులో కొట్టాడ కేసులో ఏవైనా అంటే తీసుకుపోయి ఒక ఐలాండ్లో పడేయాలిగా. ఇక మళ్ళీ యువతలకు వచ్చే ఉపాయం లేకుండా ఏటూ చూసినా కనబడకుండా తీసుకుపోయి ఐలాండ్లు ఎత్తేయాలి. అటువంటి శిక్షలు అమలు చేస్తే ఈ నా కొడుకులు మారుతారు. ఈ నా కొడుకులకి ఇంకా వస్తలేదు, బుద్ధి వస్తలేదు. ఎక్కడ చూడు ప్రతి దాంట్లో వీళ్ళే. ఇక వాస్తవానికి ఎవడో ఒకడు చేసిన ప్రతిసారి ఇదే. ఇక జైళ్ళల్లో అసలు ప్రతి దాంట్లో ఇక ఏం చెప్తాం? చదువుకుంటే ఇటువంటి పనులు చేయరు. వీళ్ళని ఎవరు బాగు పెట్టాలి? ఆ స్థానిక నాయకులు బాగు పెట్టాలి. ఆ స్థానిక నాయకులు బాగు పెడితే బాగుంటుంది. ఎంతసేపటికి అత్యాచారం చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, చైన్ స్నాచింగ్ చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా, ఎడ దోసుకోవాలి. ఇప్పుడు కాకపోతే మనకు యూట్యూబ్ గైడ్ లైన్స్ అడ్డు వస్తాయి. మనం ఏదైనా మాట్లాడాలంటే విపరీతంగా మాట్లాడవచ్చు. మన కంటే బూతులు మాట్లాడే మనగాడు అసలు లేడు అన్నట్టుగా మాట్లాడవచ్చు. ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడవచ్చు. కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం మాట్లాడలేకపోతున్నాం. కొన్ని అంటారు విద్వేషాలు అంటారు, అంటారు, బూతులు అంటారు, రకరకాల గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తున్నది. ఏసీబీ ట్రాప్లో ఆబ్కారీ సిఐ దొరికింది. ఏడైనా అధికారికంగా సాయం పడేందుకు లంచం తీసుకున్న ఆబ్కారీ సిఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐగా సత్యనారాయణ పనిచేస్తున్నాడు. కాగా కళ్ళు వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గ్రామాల నుంచి కళ్ళు డిపోలకు తరలించకుండా, కేసులు పెట్టకుండా ఉండడానికి 2 లక్షలు డిమాండ్ చేశాడు. శుక్రవారం సదరు వ్యాపారి ఇంటికి వెళ్లి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే కళ్ళు డిపోలకు పోకుండా అడ్డుకున్నందుకు వాళ్ళ ఉచ్చదాగుర్రి. మరిగా జీతం ఇస్తలేదా ప్రభుత్వం జీతం ఇస్తున్నది. జీతం తీసుకుంటా కూడా ఇంకా ఎందుకు ఈ సిగ్గు లేకుండా? ఎందుకు నువ్వేమైనా చట్టపరంగా లంచం అడగకుండా నువ్వేమైనా కేసులు చేస్తే కేసు చెయ్యి, దమ్మున్న మొగోనివి అయితే. ఎందుకు ఈ పనికి మాలిన పనులు? నువ్వు చేతనైతే నువ్వు కేసులు ఏమైనా చేయదలుచుకుంటే చెయ్యి. ఆ కేసులకు ఏమైనా పెనాల్టీ ఉంటే కోర్టులో పోయి కడతారా, లేకుంటే శిక్ష అనుభవిస్తారా? వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు. మరి ఇదంతా ఎందుకు? ఇటువంటి వాళ్ళని డైరెక్ట్ రిమూవల్ చేసి పడేయాలి, తీసేయాలి. ఇంకా రుబాబు అయిన ఒక చెయ్యి దాని మీద వేసి ఇట్లా కూర్చొని ఇంకా పోజ్ ఇస్తున్నాడు. ఈయన సిగ్గు లేకుండా సిగ్గు దబ్బిన పని చేసి ఇంకా మీదకి వెళ్ళి రుబాబుగా ఇక నిలబడ్డాడు. చీటింగ్ కేసుతో సంబంధం లేదు. ఏంది? పంజాగుట్ట సిఐ రామకృష్ణ మైక్రో ఫైనాన్స్ పేర 150 కోట్ల మోసం చేసినట్టు సింగర్ మంగ్లీపై వచ్చిన ఆరోపణలు
కేసుతో తమకు సంబంధం లేదని పంజాగుట్ట సిఐ రామకృష్ణ స్పష్టం చేశారు. మంగ్లీ న్యాయవాది సుబ్బారావు ఒకరిపై ఒకరు చేసిన బెదిరింపుల ఫిర్యాదులపై మాత్రమే తాము దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం తాగాడన్న అనుమానంతో సుబ్బారావుకు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిపినట్లు తెలిపారు. ఆధారాలు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ ఎదుట న్యూసెన్స్ చేసినందుకే ఆయనపై కేసులు పెట్టామన్నారు. పంజాగుట్ట పోలీసులు అత్యుత్సాహం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక లాయర్ని నువ్వు అంత పొద్దుగాల నువ్వు ఎట్లా టెస్ట్ చేస్తావు? డ్రంక్ అండ్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ పెట్టి ఊదు 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 అని. నిజంగా వాస్తవానికి అట్లా ఊదాలి అని అనుకుంటే పోలీసు వాళ్ళు కూడా స్టేషన్కు బయటికి పోయి వచ్చిన ప్రతిసారి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే మరి వాళ్ళ భాగవతం కూడా బయటపడుతుంది కదా. ఎంతమంది తాగి డ్యూటీలు చేసేటోళ్ళు ఉన్నారు? కొంచెం కొంచెమే తాగినంలే ఏం కాదులే అని డ్యూటీలు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు పోలీసులల్లో? మస్తు మంది ఉన్నారు. అట్లా అంటే ఏం చేద్దాము? కేసును తప్పుదోవ పట్టిద్దాము. ఆమె సెలబ్రిటీ, మరి దేనికి మరి ఆయన ఇంత హంగామా చేసిండు? సరే, ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడిండా, తాగి వచ్చిండా, 27 వచ్చింది, ఇంకా 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 మరి కాఫీ తాగిండంట స్టేషన్లోనే. మరి ఎందుకు చేయాలి? పోలీసుల మీద ఉన్న గౌరవం పోతుంది. అటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తే పోలీసుల మీద ఉన్న గౌరవం పోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇట్లా ప్లే చేయొద్దు. నువ్వేదన్నా ఉంటే అవసరమైతే ఆయనను రానియకు, నీ స్టేషన్కు పంపించేసే. అక్కడి నుంచి న్యూసెన్స్ చేస్తే న్యూసెన్స్ కింద అరెస్ట్ చేయి. ఆయనని న్యూసెన్స్ చేసిండు, పలానా గొడవ క్రియేట్ చేసిండు, దాని మీద చర్యలు తీసుకో. ఈ డ్రంక్ అండ్ టెస్ట్ పెట్టేసి వాళ్ళని ఇజ్జత్ తీసినట్టుగా చేసి క్రిటిసైజ్ చేసి పంపించేద్దాము అని ఇటువంటి తమాషాలు చేయొద్దు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు, అన్ని తెలుస్తూనే ఉంటాయి, అన్ని చూస్తూనే ఉన్నారు ఆటలు ఎవరు ఏంది అని. తక్షణమే పంజాగుట్ట సిఐ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి మంగ్లీ దగ్గర మరి ఆయన ఏం మాట్లాడిండో, మంగ్లీ ఏం కేసు పెట్టిందో, ఏం జరిగిందో తెలియదు. లాయర్ మీద ఇప్పుడు అగెనిస్ట్గా ఆయన అటువంటి పనులు చేసిండు. ఈమెకు ఆమె పరారైన మహిళా ఖైదీ అట. ఇక్కడి నుంచి పరారైన తల్లి ఎస్కాట్ సిబ్బందికి మస్కా కొట్టింది. కొట్టొచ్చు, నువ్వు అట్నే ఉన్నావు. పరారైన మహిళా ఖైదీని చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు హుస్సేనియాలం పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు పోలీసులు త్రివేణి అనే మహిళను కొన్ని రోజుల క్రితం చెంచల్గూడ మహిళా జైలుకు రిమాండ్ చేశారు. కాగా ఆమె ఆరోగ్యం పాడవడంతో ఇటీవల ఏఆర్ కానిస్టేబుల్ ఎస్కాట్ పేట్బుర్జ్లోని ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్కు పంపించారు. అక్కడ బాత్రూమ్ వెళ్ళి వస్తానని చెప్పిన త్రివేణి అవకాశం చూసుకొని పారిపోయింది. ఈ మేరకు ఎస్కాట్ పోలీసులు ఫిర్యాదు చేయగా హుస్సేనియాలం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించగా ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి శాతవాహన ఎక్స్ప్రెస్ రైల్లో విజయవాడ వెళ్ళినట్టు తేలింది. దారిలో ఉన్నప్పుడే తోటి ప్రయాణికుడి మొబైల్ నుంచి బంధువుకు ఫోన్ చేసి బెయిలుపై విడుదలయ్యానని విజయవాడ స్టేషన్కు రావాలని చెప్పింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బంధువు త్రివేణిని ఆమె స్వస్థలమైన భీమవరం తీసుకెళ్లాడు. ఈ నెల 15న త్రివేణి రైల్లో హైదరాబాద్కు వచ్చి దిల్సునగర్లో ఉమెన్ హాస్టల్లో చేరింది. శుక్రవారం బస్సులో గచ్చిబౌలిలోని కాఫీ డే వద్దకు వెళ్ళింది. ఎప్పటికప్పుడు ఆమెను ట్రాక్ చేస్తూ వచ్చిన పోలీసులు అక్కడ త్రివేణిని అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. కొద్ది రోజులు అయితే మరి బెయిలో గీలో వస్తుండే కదా, ఎందుకు ఈ పారిపోయి మళ్ళా జైలుకు పోయి ఈ లేని కంప పెట్టుకున్నాడు.